హే గైస్, వీడియోలో మనకి 28,000 రూపీస్ వాచ్ మీరు టైటిల్లో చూసినట్లుగా 999కి ఎలా వచ్చింది అనేది మాట్లాడుకుందాం. సో ఆ వాచ్ మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 స్మార్ట్ వాచ్ అనమాట. సో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, వాచ్ ఎలా ఉంది. సో 999 రూపీస్ కట్టాం కాబట్టి మనకి ఏమైనా కాంప్రమైజ్డ్ యూనిట్ పంపించారా లేదా ఫుల్ క్వాలిటీ వర్షన్ పంపించారా అనేది చూద్దాం. అండ్ మీకు ఎలా వచ్చింది అండ్ ఎక్కడి నుంచి వచ్చింది 999కి అనేది కూడా డీటెయిల్స్ వీడియోలో పోయే కొద్దీ చెప్తా ఉంటాను. సో అన్బాక్స్ చేసేటప్పుడు అక్కడ టైం దొరికితే అక్కడక్కడ కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తూ ఉంటాయి, ఎక్కడ ఆఫర్ ఏంటి దీని గురించి అనేది. సో స్కిప్ చేయకండి, పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకండి, చివరిదాకా అయితే చూడడం మర్చిపోకండి. చివరిదాకా ఏదో ఒకటి ఆఫర్ గురించి మాట్లాడుతూనే ఉంటాం, ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే. సో అది ఆఫర్కి సంబంధించింది అయితే. బట్ వాచ్ యాక్టివ్ 2కి నేను కరెక్ట్ వాచ్ గెలాక్సీ వాచ్ రెగ్యులర్ 46mm వేరియంట్, సో దాని నుంచి అయితే అప్గ్రేడ్ అయితే అవుతున్నాను. సో అప్గ్రేడ్ అవుతానా లేదా అనేది కూడా తెలియదు, ఎందుకంటే మనకి రొటేటింగ్ బెజల్ ఏదైతే ఉంటుందో మనకి దీంట్లో ఇలాంటివన్నీ మిస్సింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో అది ఖచ్చితంగా నాకు మిస్ అవుతానని అనిపిస్తుంది. బట్ రెండు పక్కన పెట్టి యూస్ చేద్దాం. సో 990కి వస్తుంది కాబట్టి కలెక్ట్ చేసుకున్నాను. సో కంపేర్ చేసి ఏది బెటర్ అయితే దానికైతే స్విచ్ అయితే అవుతాం. సో ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. అన్బాక్సింగ్ స్టార్ట్ చేసి చూసేటప్పుడు మనకి సెటప్ ప్రాసెస్ లాంటివి టైం ఉంటుంది కదా, అక్కడక్కడ మనం ఈ ఆఫర్ గురించి మాట్లాడుకుందాం, ఏంటి 990కి ఎలా అని చెప్పి. ఓకే, ప్యాకేజింగ్ చూసినట్లయితే వైట్ కలర్లో ఈ విధమైన స్మాల్ బాక్స్ అయితే వచ్చింది. యాక్టివ్ 2 అని రాశారు అండ్ పిక్చర్ ఉంది. సైడ్లో సామ్సంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 అని ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకు కొన్ని కీ ఫీచర్స్ ఇచ్చారు, వాచ్ సైజ్ అవన్నీ అయితే రాశారు. అండ్ ఇంకొక సైడ్లో చూసామంటే మనకి ఎంఆర్పీ ప్రైస్ చూడవచ్చు, 27,999 రూపీస్ అని అయితే మెన్షన్ అయితే చేశారు. సో సీల్స్ కట్ చేద్దాం ఇప్పుడు. బాక్స్ అయితే ఈసారి చాలా చిన్నగా ఉంది లాస్ట్ టైం గెలాక్సీ వాచ్తో కంపేర్ చేసుకుంటే. సో ఎలా ఫిట్ చేశారు ఇవన్నీ లోపల, ఎలా ప్యాక్ చేశారు అనేది చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో రెండు సీల్స్ అయితే కట్ అయితే చేశాను. సో బాక్స్ అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం అండ్ ఆ ప్యాకేజింగ్ ఒకసారి చూద్దాం ఏ విధంగా ప్రెజెంట్ చేశారని చెప్పి. సో లిడ్ ఓపెన్ చేయగానే మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వాచ్ సర్క్యులర్గా పెట్టి లోపల సర్క్యులర్ కంపార్ట్మెంట్ ఒకటి అయితే పెట్టారు, చాలా కాంపాక్ట్గా. అండ్ లోపల టాప్ లిడ్లో అయితే ఒక స్లీవ్ లాంటిది ఒకటి అయితే ఇన్సర్ట్ అయితే ఇచ్చారు సామ్సంగ్ స్టైల్లో అయితే. అండ్ దాన్ని ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలో చూద్దాం. మ్యాక్సిమం దీంట్లో మనకి పేపర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్సే ఉంటాయి, బట్ ఒకసారి జస్ట్ చూద్దాం ఏమేమి ఇచ్చారని చెప్పి. సో మనకి పేపర్ వర్కే ఉంది, సామ్సంగ్ అని బ్రాండింగ్ తోటి క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి అండ్ వారంటీ కార్డ్ ఒకటి, ఈ రెండు పక్కన అయితే పెట్టేసేద్దాం. నెక్స్ట్ మనకి బాక్స్కి అయితే మూవ్ అయినట్లయితే లోపల ఉన్న ఫస్ట్ సర్క్యులర్ కంపార్ట్మెంట్లో ఏమి ఇచ్చాడు అనేది అయితే చూద్దాం. సో ఇది చూసుకుంటే మీకు కొంచెం యూనిక్గా ఉంది కదా ప్యాకేజింగ్ అయితే. సో దీంట్లోంచి మనం బయట తీసామంటే మనకి ఛార్జర్ అయితే ఇచ్చాడు. ఇది సామ్సంగ్ వైర్లెస్ ఛార్జర్ అనమాట, మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జర్, మ్యాగ్సేఫ్ టైప్లోనే. ఇది కూడా కెమెరా ఫోకస్ చేయట్లేదు, ఏందో ఫోకస్. ఓకే, ఇప్పుడు ఫోకస్ అయితే చేసింది, అది మనకి ఛార్జర్ అయితే. నెక్స్ట్ మనకి వాచే ఉంది, వాచ్ సర్క్యులర్గా పెట్టి ఇచ్చాడు. సో అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూద్దాం, సెన్సర్స్ అవన్నీ కూడా. సో బ్యాక్ సైడ్ చూస్తే మనకి సెన్సర్స్ అండ్ డిజైన్ అయితే చూడొచ్చు, మంచి స్టైలిష్ డిజైన్ ఉంది. అండ్ సైడ్లో చూసుకుంటే మనకి రెండు బటన్స్ అయితే ఉన్నాయి, ఇది మెన్యూ బటన్ అండ్ బ్యాక్ బటన్ అయితే ఉంది. అండ్ ఒకసారి మనం బ్యాండ్ చూసుకున్నట్లయితే ఇవి సిలికాన్ బ్యాండ్స్ అనమాట, బట్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఒకవేళ మీరు స్పోర్ట్స్ లాంటివి ఎక్కువ ఆడుతున్నట్లయితే. ఇప్పుడు ఫోకస్ అయిన తర్వాత బెటర్ చూడొచ్చు. సో వాచ్ లైట్ వెయిట్ కాబట్టి ఇవి కూడా మీకు మంచి కంఫర్ట్ అయితే ఇస్తాయి. ఇప్పుడు వాచ్ అయితే టర్న్ ఆన్ అయితే చేద్దాం అండ్ ఆ తర్వాత పెయిరింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కూడా ఒకసారి చూద్దాం. సో టర్న్ ఆన్ చేయగానే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 అని అయితే టెక్స్ట్ అయితే చూపిస్తుంది. అండ్ మీ దగ్గర ఒకవేళ సామ్సంగ్ ఫోన్ ఉంటే ఇలా మీకు ఆటోమేటిక్గా డిటెక్ట్ అయితే అవుతుంది. యాడ్ నౌ అని అయితే నేను క్లిక్ చేస్తాను. వాచ్ మీద కూడా లెట్స్ గో అనేది అయితే ఒకసారి స్వైప్ చేద్దాం. సో ఇప్పుడు మనకి రెస్ట్ ఆఫ్ ద థింగ్ అంతా ఫోన్లో అయితే నడుస్తుంది. సో ఫోన్లో దీనికి కావాల్సిన యాప్స్ అవన్నీ మనకి డౌన్లోడ్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ కనెక్ట్ బటన్ అయితే ఇచ్చాడు. సో కనెక్ట్ అని రెండింటి మీద ప్రెస్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడ నుంచి మీకు సెటప్ అంతా ఫోన్లో అక్కర్ అవుతుంది అనమాట. సో లెట్స్ పేర్ అప్ అని అయితే చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇదంతా కొంచెం టైం పడుతుంది, సెటప్ అంతా కూడా మనకి పర్సంటేజ్లో చూపించి మనకి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఇదంతా. సో ఫస్ట్ టైం సెటప్ కొంచెం టైం పడుతుంది. సో దీన్ని స్పీడప్ చేసి మనం డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఎలా వచ్చింది 999 కంటే. ఇది కొంచెం ప్రమోషనల్ ఆఫర్ అనమాట, సామ్సంగ్ స్టోర్ నుంచి అయితే వచ్చింది. సో సామ్సంగ్ స్టోర్లో ఎలా ఈ విధమైన ప్రమోషనల్ ఆఫర్ వచ్చింది అదంతా అయితే మనకి ఒకసారి మళ్ళీ టైం దొరికిన తర్వాత వీడియో చివరిలో అన్బాక్సింగ్ పోర్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు పెద్ద టైం ఉన్నట్లేదు, చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఫుటేజ్ అయితే. సో వాచ్ పేర్ అని వచ్చింది, కంగ్రాట్స్ చెప్పింది, లైసెన్స్ టర్మ్స్ అంతా అయితే అగ్రీ అయితే చేశాను. సో నెక్స్ట్ మనకి రీస్టోర్ అడిగింది, రీస్టోర్ లేదని చెప్పాను. సో యువర్ ఆల్ సెట్ అని అయితే చూపించింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది గెలాక్సీ వేర్ యాప్ అనమాట, బట్ దీని గురించి మీకు జస్ట్ ఒక మినిట్లో మళ్ళీ ఫీచర్స్ అన్ని చూపిస్తాను, ఎందుకంటే చాలా ఫీచర్స్ ఉంటాయి ఈ యాప్లో అయితే. సో ఇప్పుడు వాచ్ ఒకసారి చూసుకుంటే మనకి రొటేటింగ్ బెజల్ అనేది లేకుండా కూడా మనకి టచ్ బెజల్ అయితే ఇచ్చాడు సైడ్లో. సో సైడ్ బ్లాక్ బెజల్ని టచ్ చేస్తే మనం ఇట్లా స్క్రోల్ అయితే చేసుకోవచ్చు. సో మనకి చాలా మంచి ఫీచర్ అదైతే. అండ్ ఆ తర్వాత వాచ్ మెన్యూస్ చూసుకుంటే వాచ్ ఫేస్ తర్వాత వచ్చేవి విడ్జెట్స్ అని చెప్పి అంటారు. సో చాలా పేజెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఫిట్నెస్వి కానివ్వండి, హార్ట్ రేట్వి కానివ్వండి, వెదర్ కానివ్వండి, క్యాలెండర్, సో మన ఇష్టం వచ్చినవి అక్కడ యాడ్ చేసుకోవచ్చు యాప్ ద్వారా. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకి నోటిఫికేషన్స్ ఉన్నాయి, టాప్ నుంచి పుల్ చేస్తే మనకి మళ్ళీ సెట్టింగ్స్ అయితే వస్తుంది, క్విక్ సెట్టింగ్
టాగుల్స్, జస్ట్ మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఏ విధంగా వస్తాయో ఆ విధంగా దీన్ని కూడా ఎడిట్ చేసుకొని వేరే టైల్స్ యాడ్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఒకసారి వాచ్ ఫేస్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది చూసుకుంటే జస్ట్ ట్యాప్ అండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి ఆల్రెడీ ప్రీసెట్ వాచ్ ఫేసెస్ కొన్ని ఉంటాయి. ఇవి కాదు అనుకుంటే మనకి మళ్ళీ యాప్ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా మీకు జస్ట్ ఒక మినిట్లో అయితే చూపిస్తా ఆ యాప్ గురించి అయితే మాత్రం. సో ఇప్పుడు ఇది డిఫాల్ట్ వాచ్ ఫేస్లోనే వదిలేసా. సైడ్లో చూసుకుంటే మీకు అక్కడ స్పీకర్ గ్రిల్ ఉంది కదా, దాని అర్థం ఏంటంటే నోటిఫికేషన్ సౌండ్స్ వస్తాయి, ప్లస్ ఇటు సైడ్ మైక్ కూడా ఉంది కాబట్టి మీరు ఫోన్ కాల్స్ అయితే ఈ వాచ్ తోటి అయితే ఈజీగా మాట్లాడుకోవచ్చు ఫోన్తో పని లేకుండా. అండ్ మీకు ఆప్టికల్ అది హార్ట్ రేట్ సెన్సర్ అయితే ఈ విధంగా పనిచేస్తుంది, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ కూడా అదైతే మెజర్ అయితే చేస్తుంది. అండ్ మనకి ఫైనల్గా మన వాచ్తో కంపారిజన్ చేద్దాం. నా ఓల్డ్ గెలాక్సీ వాచ్ ఇది. సో చూసుకుంటే చాలా థిన్ ప్రొఫైల్ అయితే ఇదైతే దాంతో కంపేర్ చేస్తే ఆ సైడ్ బెజల్ అవంతా ఏం లేవు, బట్ మెన్యూస్ అవన్నీ మోస్ట్లీ సేమ్ మెన్యూస్ అయితే ఉంటాయి. సో సామ్సంగ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది రెండిట్లో సేమ్ ఉంటుంది, బట్ ఆ ఫిజికల్ అపియరెన్స్ అండ్ వెయిట్ లైట్నెస్ తోటి అదంతా డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట ఈ రెండింటి మధ్యలో అయితే. సో బ్యాక్ సైడ్ కూడా సెన్సర్స్లో అప్గ్రేడ్ చూడొచ్చు, కొంచెం డర్టీగా ఉంది నాది ఓల్డ్ వాచ్ కాబట్టి గెలాక్సీ వాచ్, అండ్ ఏం పట్టించుకోకండి. సో అది మనకి కంపారిజన్ ఓవర్వ్యూ అయితే నెక్స్ట్ వాచ్తో. సో ఇప్పుడే వాచ్ అయితే పెట్టుకున్నాను, అండ్ వాచ్ పెట్టుకున్న వెంటనే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఇది మనకి 84.93 MB సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వచ్చింది. సో వాచ్ సాఫ్ట్వేర్ అప్డేట్ డౌన్లోడ్ అయితే చేస్తున్నా, బట్ దాంట్లో మనకి ఇంప్రూవ్మెంట్స్ కూడా చాలా అయితే ఉన్నాయి అక్కడ చూస్తే. బట్ యాప్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ఇక్కడ నోటిఫికేషన్స్, యాప్స్ అండ్ విడ్జెట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీరు యాప్ డ్రావర్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత విడ్జెట్స్ అని చెప్పాను కదా ఇందాక, సైడ్కి వెళ్తే విడ్జెట్స్ వస్తాయని చెప్పి. సో అవి ఇక్కడ ఏమేమి యాడ్ చేసుకోవచ్చు, చాలా లిస్ట్ అయితే ఉంటుంది. సో మీ ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి అయితే. సో సాఫ్ట్వేర్ అప్డేట్ ఫోర్స్ చేస్తుంది నా మీద, దాన్ని పక్కగా నెట్టేద్దాం, మిగతా ఫీచర్స్ చూద్దాం. సౌండ్ అండ్ వైబ్రేషన్లోకి వెళ్తే మీకు ఏ నోటిఫికేషన్ సౌండ్స్ రావాలి, వైబ్రేషన్ ఇంటెన్సిటీ ఎంత ఉండాలి, దేనికి వైబ్రేషన్ రావాలి, ఏ నోటిఫికేషన్స్ అని చెప్పి టు ద టీ అయితే మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత డిస్ప్లే సెట్టింగ్స్ చూసుకోవచ్చు, బ్రైట్నెస్ కానివ్వండి, టైమ్ అవుట్ కానివ్వండి. తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి మనకి, వేకప్ జెస్చర్స్, వాటర్ లాక్ మోడ్స్ అవన్నీ. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోతే చాలా అయితే ఉంటాయి. సో నాకు అంత ఓపిక కూడా లేదు, అండ్ మీ దగ్గర వాచ్ లేదు కాబట్టి మీకు ఇందులో చాలా వరకు అర్థం కాదు కూడా నేను చెప్తే. సో అందుకని దాని మీద ఎక్కువ కవర్ అయితే చేయను. ఇది వాచ్ ఫేస్ మెన్యూ అనమాట. సో ఎక్కడికి వెళ్ళాను, ఎలా వెళ్ళాను అని చూపిస్తా. సో కింద మీరు వాచ్ ఫేస్ అని అయితే క్లిక్ చేస్తే ఇక్కడికైతే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే చాలా వాచ్ ఫేస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. వాచ్లో ఇన్బిల్ట్ ఇవన్నీ అయితే ఇచ్చాడు. సో కొంచెం ఫోకస్ చేద్దాం. సో ఇవన్నీ మనకి వాచ్లో ఇన్బిల్ట్ ఇచ్చాడు. తర్వాత కింద మనకి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అండ్ వీటికి మించి కూడా మనకి స్టోర్లోకి వెళ్తే ఇంకా చాలా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో చూసారు కదా గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 అన్బాక్సింగ్ అండ్ ఓవర్వ్యూ అయితే. సో చాలా బాగుంది ప్రస్తుతానికి వాచ్ అయితే, ఎక్కడ డిఫెక్ట్స్ కనపడట్లేదు. ఇది డూప్లికేటా, లో క్వాలిటీ వచ్చిందా అనే దానికి ఆధారాలు ఎక్కడైతే లేవు. సో ప్రస్తుతానికి బాగుంది, పక్కన పెట్టి గెలాక్సీ వాచ్తో వాడతాను. సో వాడిన తర్వాత ఒకసారి చూద్దాం ఏదైనా తేడా ఉందా, నాకు ఇది నచ్చిందా అని చెప్పి. ఏదైనా డిఫెక్ట్స్ కానీ ఏమైనా నోటీస్ చేస్తే మీకు డెఫినెట్గా సపరేట్ వీడియోలో అయితే చెప్తాను, మీరు ఇలా కొనకండి, ఆఫర్ రిడీమ్ చేసుకోకండి అని చెప్పి. పోతే ఆఫర్కి వచ్చినట్లయితే ఎలా రిడీమ్ చేసుకోవాలి అని చెప్పి అయితే చెప్తాను. సో ఈ ఆఫర్ ఏంటంటే మనకి S21 సిరీస్ ప్రమోషన్గా అయితే సామ్సంగ్ అయితే రిలీజ్ చేశారు. సో S21కి, S21 ప్లస్కి కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, S21 అల్ట్రాకి కూడా. సో S21 అల్ట్రా ప్రీ బుక్ చేసుకుంటే గెట్ అ స్మార్ట్ వాచ్ ఎట్ 999 గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 అని ప్రమోషనల్ ఆఫర్ ఉంది, ప్లస్ స్మార్ట్ ట్యాగ్ కూడా ఫ్రీగా అయితే వస్తుంది. ఆ విధంగా నాకు ఇది 999కి అయితే వచ్చింది. బట్ చూడాలి 999కి ఇస్తే వాళ్ళకి ఎన్ని నష్టాలు ఉంటాయో తెలుసు కదా. సో ఎందుకు అంత ఫ్రీగా ఇస్తున్నారు అవన్నీ ప్రీ బుకింగ్ బెనిఫిట్స్, వాళ్ళకి ఏం లాభం దాని గురించి అనేది కూడా ఒకసారి చూద్దాం. దాని గురించి సపరేట్ వీడియో చేయమంటే చేస్తాను. బట్ ఒక్కసారి మనం ప్రీ బుక్ చేసుకున్న తర్వాత డివైస్ యాక్టివేట్ చేసిన తర్వాత ఫోన్లో మనకి యాప్ అయితే ఉంటుంది, సామ్సంగ్ షాప్ యాప్. అక్కడ మనకి ఫర్ యూ సెక్షన్లో అయితే మనకి ఆటోమేటిక్గా వస్తుంది సీ5 ఎలిజిబుల్ ఫర్ దిస్ ఆఫర్ అని చెప్పి. దాన్ని క్లిక్ చేయగానే మనకి వెంటనే వాచ్ బుక్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తారనమాట. సో అందుకే నేను సామ్సంగ్ ఫోన్స్ ఎప్పుడైనా కూడా ప్రీ బుక్ చేసుకోమని మీకు రికమెండ్ చేస్తాను. ఎందుకంటే అవి 1,06,000 రూపీస్ అలా ప్రైస్ చేసినా కూడా మీకు ప్రీ బుకింగ్ బెనిఫిట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 28,000 రూపీస్ స్మార్ట్ వాచ్. సో మీరు అక్కడే 27,000 రూపీస్ సేవ్ చేసుకున్నారు, అంటే 1,000 రూపీస్ దీనికి స్పెండ్ చేశారు కదా. దాంతోపాటు ఇంకొక 2,000 రూపీస్, 3,000 రూపీస్ మనకు స్మార్ట్ ట్యాగ్ ఫ్రీగా వస్తుంది. సో ఆల్మోస్ట్ 30,000 రూపీస్ బెనిఫిట్స్ అయితే మనకి ఇక్కడ వస్తాయి. అండ్ కొన్నిసార్లు ఫ్రీ వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్స్ ఉంటాయి వీటితో పాటు. కొన్నిసార్లు మళ్ళీ ఆఫర్ పేరేంటి మనకి సామ్సంగ్ కేర్ ప్లస్ లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ది, అదంతా కూడా ఆఫర్స్లో అయితే ఫ్రీగా ఇస్తారు. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే ఫోన్ రిలీజ్ అయిన 6 months దాకా ఆగండి. ఫోన్ రిలీజ్ అయినప్పుడే ప్రీ బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ అన్ని మనకు ఒకసారి ఫోన్ రిలీజ్ అయిన తర్వాత ప్రైస్ తగ్గుతుంది కానీ మీకు ఈ బెనిఫిట్స్ రావు. అండ్ ప్రైస్ తగ్గిన తర్వాత కూడా ఇంత వాల్యూ రాదు మ్యాక్సిమం అయితే. సో అది మనకి ఈ వీడియో అనమాట, ఎలా వచ్చింది 999కి అని చెప్పి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.